మీ నిర్ణయాన్ని బట్టే మీ భవిష్యత్తు. రాహబు అనేటువంటి ఒక వేశ్య ఉంది. ఆమె ప్రొఫెషన్ అందరికీ అసహ్యమైనటువంటి వేశ్య. ఎవ్వరూ ఆమె ఇంటికి వెళ్ళారు, వెళ్ళే వాళ్ళందరూ దరిద్రులే. కానీ ఒకరోజు ఆమె ఇంటికి 12 మంది స్పైస్ అనుకోకుండా వచ్చారు. ఎవరిళ్ళు? ఇజ్రాయేలులో నుండి కనాను దేశాన్ని వేగు చూడడానికి మోషే చేత పంపించబడిన వేగుల వారు. వాళ్ళు పోలీసుల యొక్క ఆ ఎరుకో పోలీసుల యొక్క కంటపడ్డారు. వాళ్ళని తరుముకొని వారు పారిపోతూ వారు రాహాబు ఇంట్లోకి తప్పక వెళ్ళిపోయారు. రాహాబు వాళ్ళ ఇంట్లోకి రావడమే వాళ్ళెవరు, ఏ పరిస్థితిలో వస్తున్నారు అనేది ఇమాజిన్ చేసేసింది. ఇప్పుడు రాహాబ్ తీసుకోవలసిన నిర్ణయం రెండు పనులు చేయాలి. వీళ్ళని లోనకెళ్ళిన వాళ్ళని బయటికి అడేసి వస్తున్నటువంటి సైనికులకు వాళ్ళని అప్పగించి దేశాన్ని చూడడానికి వచ్చిన వీళ్ళకి పట్టించి రాజుగారి దగ్గర నుంచి దేశం దగ్గర నుంచి ఈమె అవార్డ్స్ పొందొచ్చు, బహుమానం పొందొచ్చు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డు కూడా పొందొచ్చు. రేపు ఈమెని శత్రువులను పట్టించినటువంటి వీరవనిత అని చెప్పి పేపర్లో కూడా ఆమెని వేస్తారు. ఈరోజు పట్టిస్తే వారం రోజుల్లో ఆమె పేరు మొత్తం ఎరికో దేశం మొత్తం పాపులర్ అయిపోద్ది. ఆమె చేసిన పని అభినందించబడద్ది, ప్రజల చేత గుర్తింపు పొందుద్ది. వన్ సైడ్. అనదర్ సైడ్, వీళ్ళని కానీ మనం కాపాడితే వీళ్ళ దేవుడు మహాదేవుడు. వీళ్ళ దేవుడు గురించి వీళ్ళ గురించి ఈమె వింది. ఏమని విందంటే, వీళ్ళ దేవుణ్ణి ఎదిరించగలిగిన శక్తి ఏ దేవుడికి ఏ దేవతలకి లేదని, వీళ్ళ ముందు ఎంతటి జనానికైనా ధైర్యం సరిపోదని, వీళ్ళు ఎవడితో తలపెట్టిన విజయం తప్ప ఓటమి వీళ్ళకి లేదని, ఎరికోను కూడా వీళ్ళు ఖచ్చితంగా జయించబోతున్నారు అనే సంగతి గ్రహించగలిగింది. ఇప్పుడు 5-10 నిమిషాల్లో ఇమీడియట్ డెసిషన్ చేయాలి. పేపర్లో పేరు పద్మవిభూషణ, లేకపోతే వీళ్ళని సేవ్ చేసి రేపు వీళ్ళు దేశం మీదకి వచ్చిన తర్వాత తనను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వీళ్ళతో నిబంధన చేసుకోవటమా? సమ్ టైమ్స్ విల్ కమ్ టు డిసైడ్ నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి ఆశీర్వాదకరమైనది ఏదో నీ ముందుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు క్షణాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు గంటల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అయితే నువ్వు ఎప్పుడు తీసుకున్నా, ఇఫ్ దట్ ఈస్ ఏ రైట్ డెసిషన్, యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఈమె నిర్ణయించుకుంది, నాకు పేపర్లో పొగడ్తలు వద్దు, రాజుతో బహుమానాలు వద్దు, పద్మశ్రీ వద్దు, పద్మవిభూషణ్ వద్దు, నేను ఏది వద్దు. ఇవన్నీ సంపాదించుకొని గోడకు తగిలించుకుంటే వీళ్ళు వచ్చిన తర్వాత గోడ దగ్గర నుంచి ఇల్లు కూడా కూలిపోద్ది. వీటన్నిటిని పెట్టుకుని ఉపయోగం ఏముంది? కాబట్టి ఏం చేద్దాం? వారి దేవుడి గురించి నేను విన్నాను, నా డబ్బు కంటే, నా పలుకుబడి కంటే, నా పూలదండల కంటే, నాకు మనుషులు పొగిడే పొగడ్తల కంటే, వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే నాకు దేవుని నిర్ణయమే చాలా ప్రాముఖ్యం. నాకు ఈమెంటే ఎంత అభిమానం అంటే, ఎంత వైజ్గా కాసేపట్లో ఆలోచించగలిగింది, ఎంత వైజ్గా నిర్ణయం తీసుకోగలిగింది, ఎంత స్థాయికి వెళ్ళిందంటే, ఈమె వాళ్ళని రక్షించి వాళ్ళతో చెప్పింది, అయ్యా మీరు ఖచ్చితంగా మా దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని నాకు తెలుసు. మీరు కలిగి ఉన్న దేవుని ఎదుట ఏ దేవుడు నిలవడని కూడా నాకు తెలుసు. మిమ్మల్ని, మీ కార్యాలని జ్ఞాపకం చేసుకుంటే సింహాల గుండెలు లాంటివి కూడా నీరు కారిపోతున్నాయి అనే సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను ఒక డెసిషన్కి వచ్చాను, మిమ్మల్ని సేవ్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఈ జమ్ముగడ్డలో దాక్కోండి, వచ్చే పోలీసుల సంగతి నేను చూసుకుంటానంది. మంచి మాటకారి, సమయస్ఫూర్తి కలిగింది.
ఆడవాళ్ళకి ఇది చాలా అవసరం. అంటే అవసరం టైంలో వచ్చేస్తుందండి మీకు. ఆడవాళ్ళకి ఇది చాలా అవసరం. ఆడవాళ్ళకే కాదు, ఈవెన్ మగవాళ్ళకు కూడా సమయస్ఫూర్తి, ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అడగాలి మనం ప్రభువుని, లార్డ్ గివ్ మీ స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. నేను ఇమ్మీడియట్గా సమయోచితంగా సందర్భానుసారంగా కరెక్ట్ నిర్ణయం తీసుకునే జ్ఞానం నాకు దయచేయమని అడగాలి. అది చాలా అవసరం. నా జీవితంలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసినవి అవి. ప్రైజ్ ది లార్డ్. సో బయటికి వీళ్ళు వచ్చేసారు, నీ ఇంట్లోకి వచ్చారు, మేము చూసామంది. కరెక్ట్, వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇప్పుడే పారిపోయారు. మీరు త్వరగా వెళ్ళారా దొరుకుతాడు, లేదంటే గవిని వేసేసే టైం అయింది, బయటికి వెళ్ళిపోతారు. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలంటే గుమ్మంలో కూడా రాకు నటించట్టే పారిపోయేది. చూడండి, ఆ తెలివితేటలు చూసారా? వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళతో చెప్పింది, దయచేసి మాకు దేశం మీదకి వచ్చినప్పుడు నన్ను నా ఇంటి వారిని మీరు కాపాడు. వాళ్ళు ప్రామిస్ చేశారు, నీ కిటికీకి ఏ కిటికీ గుండా మమ్మల్ని దింపుతున్నావో ఆ కిటికీకి ఒక దారం కట్టు, ఒక ఎర్ర దారం కట్టు. అది కూడా ఏ రంగు కాదు, ఎరుపు రంగు. మళ్ళీ ఎర్ర దారం కట్టు. ఆ ఎర్ర దారాన్ని చూసి ఆ ప్రాంతాన్ని మేము ఖచ్చితంగా సేవ్ చేస్తాం, మీకు మాట ఇస్తున్నామని చెప్పారు. మీకు తెలుసు, కోట గోడంతా కూలిపోయింది. వీళ్ళు బోర్లు ఊదినప్పుడు ఏమైంది? ముందు పడింది కోట గోడ. మీరు బోర్లు ఊస్తే, భాషలో మాట్లాడితే, దేవుని పని చేస్తే, దేవుడు చెప్పిన పని చేస్తే ముందు శత్రువు కోట పడిపోద్ది. శత్రువుకున్న బలం పడిపోద్ది. శత్రువు బలం పోయిందంటే నువ్వు పుల్లెట్టు కూర్చున్న కడుపులోకి వెళ్ళిపోద్ది అడిగి. అన్నమాట అర్థమవుతుందా మీకు? ముందు కోట పడిపోయింది. కోట పడిపోయిన తర్వాత జనాలందరూ, కోటే వాళ్ళ బలం, కోటే వాళ్ళ ధైర్యం, కోటే వాళ్ళ గ్రిప్పు. ఇప్పుడు కోటే పడిపోయింది, ఇంకేముంది అక్కడ? అందరూ బలహీనలు అయిపోయారు. సాతాన్ని డీల్ చేసే విధానంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్, వాడి స్ట్రాంగ్ పవర్స్ ఏమైతే ఉన్నాయో ముందు దాని మీద దాడి చేయాలి. సంవత్సరం కాదు, ఆపరేషన్. మీరు పని చేయాలి, మీ నోరు పని చేయాలి, మీరు వాగ్దానం పని చేయాలి, మీ పవర్ పని చేయాలి, మీ పరిశుద్ధాత్మ, మీరు పొందినటువంటి ఆత్మశక్తితో వాడి స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పని జరగనీయకుండా ఏది ఆపుతుందో ముందడి బలాన్ని వేసేయాలి. ముందడి బలాన్ని తీసేస్తే, కాళ్ళు తీసేస్తే పడవటం పెద్ద విశేషమేమీ కాదు. కాబట్టి స్ట్రాంగ్ హోల్డ్స్ని బ్రేక్ చేయాలి, స్ట్రాంగ్ పవర్స్ని బ్రేక్ చేయాలి, ప్రిన్సిపాలిటీస్ని బ్రేక్ చేయాలి. ఆ యొక్క బంధించినటువంటి బంధకాల శత్రువులు బ్రేక్ చేయాలి. మీరు ఒక దీవెన పొందాలి, ఒక ఇల్లు పొందాలన్నా, ఒక ఉద్యోగం పొందాలన్నా, పిల్లలు పొందాలన్నా, ఒక ఐశ్వర్యం రావాలన్నా, స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ సెట్ చేసి ఉంటాయి. వాటిని బ్రేక్ చేయాలి. మీరు వాటిని బ్రేక్ చేయకుండా మీరు వాటిని స్వాధీనం చేసుకోలేరు. అవి మీకు అర్థం కాకుండా ఆ స్థితిలోకి మీరు వెళ్ళలేరు. దయచేసి దీన్ని క్యాచ్ చేయండి. ముందు ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ బ్రేక్ అవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఎ ప్రమోషన్ అండ్ యూ విల్ హ్యావ్ ఎన్ ఎలివేషన్. ప్రైజ్ ద లార్డ్. సో ముందు కోట గోడ మొత్తం కూలిన ఈమె ఇల్లు కూడా ఎక్కడంట? కోట గోడ మీదే. కానీ ఈమె ఇల్లు ఉన్నటువంటి ప్లేస్ మాత్రం కూలిపోలే. ఎవరు కాపాడారు? వీళ్ళు ఏమైనా సెట్ చేశారా? బాంబు ఇక్కడ వద్దు, ఇక్కడ తగలకూడదు, ఇక్కడ బెటర్ కాదు. పడకుండా కాపాడింది ఎవరు? దేవుడే. నీ నిర్ణయం వెనక దావీదు సౌలు చేతిలో పడకుండా కాపాడింది దేవుడే. కోటగోడలో పడిపోయిన ఈమె ఇల్లు పడిపోకుండా కాపాడింది దేవుడే. నీ నిర్ణయమే నీ క్షేమం తెస్తుంది. నీ నిర్ణయమే నువ్వు పాడైపోకుండా, నాశనం చేయకుండా నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం.